హలో గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇది వైకుంఠ ఏకాదశి రోజు తీసిన మినీ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటి పక్కనే ఉన్న రాములవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. తర్వాత ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యామన్నమాట, అన్ని టెంపుల్స్ ఎంత పాసిబుల్ ఉంటే అన్ని తిరుగుదాము అని చెప్పేసి. సో ఇంకా నేను, నా హస్బెండ్, అలాగే హస్బెండ్ వాళ్ళ అక్క, అందరము ఆంటీ, తెలిసిన ఆంటీ, మేమందరం కలిసి దగ్గరలో ఉన్న శ్రీరామ శబరిక్షేత్రం అని చెప్పేసి రాములవారి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇలా అలంకరణ చేసి సపరేట్గా వైకుంఠ ద్వారం ఓపెన్ చేసి చేస్తున్నారనమాట. ఇంకా దేవునికి వదిన అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని ప్రసాదంగా ఇచ్చారు. సో ఇచ్చేసి ఇంకా పూజ చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. రాములవారు అలాగే ఆంజనేయ స్వామి ఉంటారు. దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి మాకు దగ్గరలో మాగుంట లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా ఇక్కడ రాములవారి టెంపుల్లో మనకి ఎప్పుడు వెళ్ళినా కానీ దారాలు, అలాగే దేవునికి చదువుకునే అష్టోత్తరాలు అవన్నీ ఇస్తారనమాట. సో అవన్నీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఆ రోజైతే నేను మార్నింగ్ 4కి అయితే లేసానండి. నాకైతే ఓపిక లేదు. నేను అదే దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నానమాట, ఓపిక ఇవ్వు అనేసి. సో ఫైనల్గా అయితే మాగుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. క్యూ అయితే చాలా పెద్దగా ఉందండి, ఇంక అందరూ వస్తూ ఉంటారు కదా. సో అలాగే అన్నీ నీట్గా మెయింటైన్ చేశారనమాట. తొక్కిసలాట్లు ఏం లేకుండా మంచిగా ఎక్కడ క్యూని అక్కడగా కంప్లీట్ చేసుకుంటూ నీట్గానే పంపించారు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ టెంపుల్లో ఆ రోజు ఎర్లీ మార్నింగే పూజారి వచ్చేసి అన్ని అలంకరణ చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మనం ఏం తీసుకెళ్ళినా అక్కడ ఏమి పెట్టరు. మనమే పక్కన చిన్న తులసి అమ్మవారు ఉన్నారు, అలాగే చిన్న చిన్న టెంపుల్స్, చిన్న చిన్న విగ్రహాలు పెట్టేసి ఉంటారు. అక్కడ మాత్రమే మనం పెట్టుకొని అక్కడ దర్శనం చేసుకోవాలి. మెయిన్ దేవుని దగ్గర అయితే మాత్రము పూజారి అయితే లేరు, తెచ్చినవి ఏమి అక్కడ పెట్టడానికైతే లేదు. అంతే కదండి, వందల్లో వేలల్లో జనాలు వస్తుంటారు. ఇంకా వాళ్ళు అందరికీ గోత్రనామాలు చదవాలంటే ఆ రోజు అయితే అవ్వదు అని చెప్పేసి మేబీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. సో చక్కగా అయితే మాది దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ మాది అంటే మహేంద్ర, అంటే మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు బిలీవ్ చేసే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అది ఏ అమ్మవారి టెంపుల్, అలాగే మేము అక్కడ ఏమేమి చేసాము అనేది నెక్స్ట్ మినీ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అలాగే ఇది ఫెస్టివల్స్ తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీ ఇంట్లో సంక్రాంతి, భోగి, కనుమ ఫెస్టివల్స్ ఎలా జరిగాయి, ఎలా జరుపుకున్నారు, మీరు మీ సొంత ఊర్లోకి వెళ్ళారా లేదంటే ఉన్న ప్లేస్లోనే జరుపుకున్నారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆ రోజు అందరూ దీపాలు కూడా వెలిగించడం జరిగిందనమాట. మా బుడ్డి పాప కూడా వెలిగిస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే అండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ గాయస్, బాయ్ బాయ్.